సత్తు పరాఠా గురించి ఎప్పుడైనా విన్నారా? తెలుగు అమ్మాయి అయినా బీహారీ కోడలయ్యాను కాబట్టి సత్తు పరాఠా ఖచ్చితంగా వినాల్సిందే, తినాల్సిందే. ముందుగా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర సన్నగా తరుముకొని అందులో నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో బౌల్ తీసుకొని చనా సత్తు పౌడర్ అని మార్కెట్లో ఆన్లైన్ లో ఎక్కడైనా దొరుకుతుంది. లేదా ఇంట్లో చేసుకోవాలంటే పుట్నాల పప్పు పొడి. ఇది బేసన్ శనగ పిండి కాదు, రోస్ట్ చేసిన శనగల పిండి. అది 2-3 గరిటెలు వేసుకొని ముందుగా పెట్టుకున్న మిశ్రమాన్ని కలిపేయండి. తర్వాత ఒక స్పూన్ వాము, తగినంత ఉప్పు, నేను ఇక్కడ 1.5 చెంచా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. మధ్యలో కొంచెం తిని చూసుకుంటూ ఉండండి. కేవలం ఉప్పు కోసం కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్లేవర్స్ అన్ని పిండికి పట్టాలంటే దాన్ని 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో 3-4 కప్స్ గోధుమ పిండి వేసుకొని చక్కగా కలుపుకోండి. నార్మల్ గా రోటీస్ కి ఎలాగ పిండి కలుపుకుంటామో అలానే కలిపేసుకోండి. మరీ వాటర్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఇలాగ కరెక్ట్ గా మెత్తగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నుంచి మా అత్తయ్యని చేయమని చెప్పాను, ఎందుకంటే ఎంతైనా ఎక్స్పర్ట్స్. ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని దీపం షేప్ లో ఒత్తుకొని ఫిల్లింగ్ అందులో నింపేసేసి క్లోజ్ చేసేయండి. అన్ని ఉండలు అలానే ఫిల్లింగ్ చేసేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఫిల్లింగ్ మిగిలిన నెక్స్ట్ డే రోటీ పిండి చేసుకొని మళ్ళీ పరాటాలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు రోటీస్ చేసుకుంటున్నట్టు సేమ్ అలానే రౌండ్ గా పరాటాస్ చేసేసుకోవాలి. పక్కనే పెనం పెట్టుకొని ఒక్కొక్క పరాఠాని ఇట్లాగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోండి. పరాఠాలని మరీ సన్నగా రోల్ చేసుకోకూడదు, ఎందుకంటే ఫిల్లింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి. అలా ఎన్ని పరాఠాలు అయితే అన్ని పరాఠాలు చేసేసుకొని పెట్టుకొని ఆవకాయ, అల్లం చట్నీ, టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అలాగా ఎన్నెన్నో పచ్చళ్ళతోటి తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ సత్తు పరాఠా రెడీ.